తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు గారు. సో ఏంటి ఈ టాపిక్ అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు పదవిని అప్పజెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈయనకు ఈ పదవి వచ్చిన తర్వాత దిల్ రాజు గారు చేసేటువంటి పనులేంటో అంటే ఏంటంటే ఇండస్ట్రీలో చాలా రకాలైనటువంటి సమస్యలున్నాయి. అసలు ఆ సమస్యలేంటి అనేదైతే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు ఇండస్ట్రీ అంటేనే రీసెంట్ టైమ్స్లో చాలా ఇష్యూస్ను కూడా మనం చూసాం. పుష్ప 2 ఇన్సిడెంట్ కూడా మనందరిని ఎంతో కలిచివేసింది. సో ఆ ఇన్సిడెంట్స్ గురించి అండ్ సేమ్ టైం ఇండస్ట్రీలో కొన్ని అంటే ఏంటంటే వాళ్ళకు సంబంధించినట్టు కొన్ని విషయాలు ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళకు ప్రజెంట్ ఏంటంటే ఒక్కరికి అంటే ఇండస్ట్రీ అనేది ఒక్కరు పనిచేస్తే కాదు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. దాని తర్వాత ఈవెన్ దాన్ని బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అండ్ నెక్స్ట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ రెండు సమన్వయంగా పనిచేసే కొన్ని అంశాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతాం. అయితే ఇప్పుడు టీఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారికి పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు ఏంటంటే ఇండస్ట్రీలో మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు అంటే మెయిన్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే చిన్న సినిమాలకి పెద్ద స్కోప్ ఉండదు అనేది ఫస్ట్ పాయింట్. అయితే చిన్న సినిమాలకి స్కోప్ ఉండదని పక్కన పెడితే అండ్ ఇంకో రూమర్ ఏంటంటే దిల్ రాజు గారి కాంపౌండ్లోనే చాలా థియేటర్స్ ఉన్నాయనేది ఒక రూమర్. అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. అండ్ దాని తర్వాత దిల్ రాజు గారి కాంపౌండ్లోనే చాలా థియేటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇదే టైంలో ఈయనకు ఇలాంటి బాధ్యతలు అప్పగించడానికి కొంతమంది నుంచి కూడా కొంతమంది అనుకుంటున్నారు, అది వేరే విషయం. అండ్ ఇక సినిమా బడ్జెట్స్ విషయానికి వచ్చినట్లయితే సినిమా బడ్జెట్స్ హీరోస్ అంటే ఇప్పుడు ఆయన గతంలోనే కొన్ని సందర్భాల్లో ఏం చెప్పారంటే సినిమా బడ్జెట్ కంటే హీరోల రెమ్యునరేషన్సే చాలా ఎక్కువగా ఖర్చు అయిపోతుందని చెప్పేసి చాలా సందర్భాల్లో అన్నారు. సో దీనికి ఆయన అంటే ఏంటంటే ఇప్పుడు ఓన్లీ నా బాధ్యుడిగా ఉన్నంత మాత్రాన ఈయనే చేయాలని లేదు. బట్ ఈయనకు ఎంతో కొంత డెఫినెట్గా ఉంటుంది, ఎంతో కొంత మాట్లాడాల్సింది చెప్పాల్సింది ఈయనకు డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా ఖర్చు విషయానికి వచ్చినట్లయితే ప్రొడ్యూసర్స్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే అవుట్డోర్ షూట్స్ అని అండ్ నెక్స్ట్ ఇక్కడ సినిమా బడ్జెట్ హీరోల రెమ్యునరేషన్ గురించి అని టెక్నీషియన్స్ సరే ఇవన్నీ పక్కన పెడితే అండ్ సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ చిన్న సినిమాలకి చాలా వరకు ఆదరణ తగ్గుతుంది అండ్ దొరకట్లేదని కూడా చాలామంది ఉన్నారు. దానికి ఇప్పుడు సపరేట్ ఓటీటీలు వచ్చినాయి, దానికి అది వేరే విషయం. బట్ పెద్ద స్క్రీన్ మీదకి రావాలంటే డెఫినెట్గా ఒక పెద్ద సాహసమే చేస్తున్నారు చిన్న సినిమా వాళ్ళు. అది ఈయన ఎంతవరకు హ్యాండిల్ చేస్తారనేది చూడాలి, ఈయన మీద ఉన్నటువంటి రూమర్స్. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు ఆల్మోస్ట్ టాప్ ప్రొడ్యూసర్ అనమాట. ఆయన ఇండస్ట్రీలో ఆయన వరుసగా పెద్ద సినిమాలు ఏదైతే ఇస్తున్నారో ఆయన కూడా ఏంటంటే ప్రతి ఒక్క సినిమాని దగ్గరుండి చూసుకోవాలి. అండ్ ఈ బాధ్యతల్ని ఎలా మేనేజ్ చేస్తారన్నది ఇంకో విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మనకు తెలుసు అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు ఒక మహిళ మృతి చెందడం జరిగింది. దాని తర్వాత అక్కడ తొక్కిసలాట్లో దేనికి కారణం అంటే అక్కడ చాలామంది ఎక్కువగా వచ్చారు. అల్లు అర్జున్ గారు ఆడికి రావడం వల్ల చాలామంది ఎక్కువ వచ్చారు. ఎక్కువ వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఉందో లేదో తెలీదు. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ప్రీమియర్లు వేశారు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆయన ఏం చేశారు, ఆయన ఏంటంటే బెనిఫిట్ షోస్ ఇప్పటి నుంచి వెళ్ళి బెనిఫిట్ షోస్ ప్రీమియర్ షోస్ ఇవన్నీ మేము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది ఇలాంటి షోస్ వల్ల అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ బెనిఫిట్ షోస్ ప్రీమియర్ షోస్ వేయడం పక్కన పెడితే సో కలెక్షన్స్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పుష్ప 2 అనే సినిమాకు దాదాపు కొన్ని 100 కోట్ల బడ్జెట్ పెట్టారు వాళ్ళు. బడ్జెట్ పెడితే ఏంటంటే స్పెషల్ షోసు ప్రీమియర్సు వీటి వల్ల కలెక్షన్స్ రావాలి. సో ఇవి వేస్తేనే అంతకు తగ్గట్టు కొంచెం ఫ్యాన్స్ చూడడం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తమ అభిమాన హీరోలని వీళ్ళందరినీ ఏంటంటే అక్కడ థియేటర్లో ఫస్ట్ ఒక ప్రీమియర్ కానీ స్పెషల్ ప్రీమియర్ కానీ చూస్తే వాళ్ళకు అదొక ఆనందం. దానికి ఇప్పుడు బ్యాన్ చేసి ఇటు కలెక్షన్ల పరంగాను అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ పడే షోస్ కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ స్పెషల్ షోస్ వేసినా కానీ ప్రభుత్వం ఏంటంటే దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో రద్దు చేస్తామని అన్నారు, కలెక్షన్స్కి ప్రాబ్లం అవుతుంది, ప్రొడ్యూసర్లకి ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ ప్రొడ్యూసర్ డబ్బులు పెడితేనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామందికి పని దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది అనేది కూడా వాస్తవం. అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్ డెఫినెట్గా లాస్ అయితే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి పనులు దొరకకుండా పోతాయి, అది కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు స్పెషల్ ప్రీమియర్లు వేస్తే దానికి తగ్గట్టు పోలీస్ అంటే ఇప్పుడు ఈయన ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి పోలీస్ సిబ్బందికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి
టీం ఎవరైతే ఉన్నారో కానీ వీళ్ళందరికీ ప్రభుత్వానికి అండ్ నెక్స్ట్ వీళ్ళకు ఒక మంచి అనుసంధానం సమన్వయంతో ఉంటేనే ఇలాంటిది ఒకటి ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట ఈ షోస్ది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టికెట్ రేట్లు ఏంటంటే ఇప్పుడు పుష్ప 2 సినిమాకి రీసెంట్గా 1000-2000 వరకు కూడా స్పెషల్ ప్రీమియర్స్ ప్రైజ్ ఉన్నాయి. సో ఈ టికెట్ రేట్స్ ఏంటంటే సినిమా బడ్జెట్ పెరిగే కొద్దీ టికెట్ రేటు ఎక్కువైపోతున్నది. సో ఇప్పుడు ఎక్కువైపోతే ఇక్కడ సగటు ప్రేక్షకుడు అనేవాడు సినిమా చూడడానికి కూడా ఒక 1000 రూపాయలు పెట్టాలంటే ఏంటంటే ఒక రోజు మొత్తానికి నార్మల్ ఒక కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఒక రోజు కూలి వాళ్ళది. సో ఆ డే మొత్తం పనిచేసి అది సినిమా చూడాల్సిన పరిస్థితి. సో ఇవి ఎందుకు అనంటే సినిమా అక్కడ బడ్జెట్ ఎక్కువైంది, అక్కడ హీరోల రెమ్యునరేషన్స్ ఎక్కువైనాయి. సో ఇక్కడ వీళ్ళు టికెట్ రేట్లు పెంచడం తప్పట్లేదు వీళ్ళకి. ఇవన్నీ ఎలా చేస్తారో చూడాలి. అండ్ ఇంకోటి రీసెంట్గా జరిగినటువంటి ఘటన మీద కూడా ఆయన ఒక మహిళ మృతి జరిగితే అక్కడ అల్లు అర్జున్ గారు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అది ఓకే. అంటే అది ఆయన ఏంటంటే ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసి అపాలజీ చెప్పి అలా జరుగుతుంది అనుకోలేదు, డెఫినెట్గా మేము ప్రేక్షకుల మధ్యలో వచ్చి చూద్దాం అనుకున్నాం. సో కాకపోతే చాలా విషాద ఘటన అక్కడ జరగడం మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి ఆ కుటుంబానికి డెఫినెట్గా మేము ఉంటాం అండ్ నెక్స్ట్ ఒక 25 లక్షలు నా వంతుగా నేనున్నాను అని నా వంతుగా ఆ 25 లక్షలు నేను డొనేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఎవరు అది ఎక్స్పెక్ట్ చేయరు అక్కడ అలా జరుగుతుందని. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే మాకు కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఇవన్నిటికంటే ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వస్తే స్పెషల్ షోసు ప్రీమియర్స్ అంటే ఇవేంటంటే క్రౌడు అక్కడ పోలీస్ వాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఏంటంటే చాలా వరకు పెద్ద పెద్ద సమస్యలే ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు నిన్న కొంచెం అటు ఇటు అయితే ఒక ప్రాణం పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలే కాకుండా ఇండస్ట్రీ బయటకు వచ్చినాక కూడా సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక పెద్ద ఎత్తున ఏంటంటే ఒక సవాలనే చెప్పాలి. అక్కడ ఎలాంటి ఇలాంటి ఘటనలు జరగకుండా డెఫినెట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు థియేటర్కి టికెట్ ప్రైస్ విషయం వాళ్ళకు ఏంటంటే సినిమా బాగాలేకపోతే వాళ్ళు లాస్ అయ్యి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. సినిమా ఒకవేళ పెద్ద బడ్జెట్ పెట్టి కొంతమంది ఏంటంటే హీరో రెమ్యునరేషన్ హీరో తీసుకుంటున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్లుగా సినిమాని కొన్న మేము మా పెళ్ళాం పుస్తలు అమ్మి మరి ఇలాంటి డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ లైగర్ టైంలో అలాంటి పెద్ద ఎత్తున వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నిటిని కాదనుకొని ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తున్నప్పుడు సో ఈయన ఎంతవరకు ఈయన బాధ్యత నిర్వహిస్తారని చూడాలి. ఈయన ఒక్కరనే కాదు, ఇదేంటంటే ఒక పెద్ద సముద్రం. దీన్ని సమన్వయం ఏంటంటే ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా దీనికి ఏం చేస్తారు, ఇప్పుడు ఆయన వంతుగా ఆయన ఏం చేస్తారు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ సినిమాలో బిజీ ఉంటారు, అఫ్కోర్స్ ఆయనకు పెద్ద పరిచయాలు ఉన్నాయి, ఈ రూమర్స్ ఉన్నాయి కొన్ని ఇవన్నిటిని అధిగమించి అండ్ నెక్స్ట్ ఇప్పుడు సినిమా బయటకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి సినిమాలు రాబోతున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజు లాంటి పెద్ద పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం, ఇలాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి ముందు. వీటన్నిటి మీద ఏంటి అసలు అంటే ఇప్పుడు టికెట్ రేట్ల విషయం ఇందాక మనం మాట్లాడుకున్నట్లయితే టికెట్ రేట్స్ పెంచితే అక్కడ ఏమవుతుందంటే టికెట్ రేట్స్ పెంచకపోతేనేమో షోస్ గిట్ లేకపోతేనేమో కలెక్షన్స్ తగ్గిపోతే అక్కడ ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నారు. ఒకవేళ పెంచితేనేమో ఇక్కడ చాలా భారీగా పెంచడం లేకపోతే షోస్ వల్ల ఇబ్బంది పడడం, వచ్చినటువంటి జనాలు తొక్కుకోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇవన్నిటిని అధిగమించి దీనికి ప్రభుత్వము ఇటు సినిమా ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ రెండు కూడా ఒక సమన్వయంతో ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఈయన చైర్మన్ అయిన తర్వాత ఇన్ కేస్ ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాడనేది వెయిట్ చేయాలి.